ఈ వారం నుంచి బీబీ జోడీ సీజన్ 2 లో నో మోర్ పటాకా. హలో నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం మోర్ పటాకా, నో మోర్ ధమాకా, ఓన్లీ మజాకా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. మేం జరుపుకుంటున్నాం మాస్ రౌండ్. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? జీ మీలోని కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. మంచి కలర్ఫుల్ గా వచ్చారు, మాసీగా వచ్చారు. థ్యాంక్స్ మాస్టర్. గమనించారా 4 క్లాప్స్ బా. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు డాన్స్ డాన్స్ డాన్స్. ఏదో ఒక్కటి చెప్పు తెలుసా? దంచి కొట్టేశారు, అలా అనిపించింది నాకు. షేక్ 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 ఆడిస్తాను రా. మిగిలిందే 2 దోమల్లాగా ఇల్లు మేము మిగిలాం. 4 వెళ్ళి మేము 2 మీద చంద్ర ఇడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఈ డాన్సర్ తో తలపడరా చూద్దాం. అది నువ్వు మాట్లాడుతున్నావా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా? కొరియోగ్రఫీ చేసిన జరీ జరీ మా బావ సాంగ్ వాడి ముందు నేను చేయడం నాకు ఇంకా అరే నీ అబ్బా. ఓన్లీ సూపర్ స్టార్ సాంగ్స్ కే డెడికేట్ చేస్తా. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. హ్యాపీగా ఉంది ఎందుకంటే కొరియోగ్రఫీ చేసిన ఆమెతో నేను డాన్స్ పార్ట్నర్ గా చేస్తున్నా. ఏంటి సార్ అది? కొరియోగ్రఫీ చేసిన ఆయనతో ఎదురుగా ఉంటున్నాను. నా సాంగ్ కి చేశాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఇంకేం కావాలి? థ్యాంక్ యూ బీబీ జోడీ. నిమిషం అక్కడికి వచ్చి ఒకటి మాట్లాడు. అంతకన్నా మంచి సందర్భం రాకపోవచ్చు. నేను నెక్స్ట్ ఏదో ఒక్కటి చెప్పు తెలుసా? బీబీ జోడీ సీజన్ 2 లో డైరెక్టర్ స్పెషల్ లో మాస్టర్ మీకు మాట ఇచ్చిన మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదా? రాకపోవచ్చు. నేను నెక్స్ట్ చేసే డైరెక్షన్ చేస్తుంది దాంతో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది ఎక్కడో ఉండిపోతుంది. ఈరోజు చేసి అయ్యో సో వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. లో మాస్టర్ మీకు మాట ఇచ్చినట్టే గోవింద్ ఈ సాంగ్ సుకుమార్ గారు తుజే థకాన్ नहीं लग रही क्या? సుకుమార్ గారికి నేనే పంపిస్తాను ఇది. మాస్టర్ ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. గారికి చూపించారు. అవునా? ఎస్. హలో అంటే అసలు వాటే డే సుకుమార్ గారి దగ్గర నుంచి ఫోన్ రావడం. ఓహో కామెడీ చేస్తున్నావా? కలిసి వచ్చిందయ్యా. షేక్ 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 ఆడిస్తాను రా. ఎలా మోగుతున్నాను అసలు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పిచ్చిన